పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాలు నెలకొన్న క్రమంలో వాయుసేన అప్రమత్తమైంది. ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు రావడమే తరువాయి శత్రువుపై దాడి చేసేందుకు యుద్ద విమానాల్ని సిద్ధంగా ఉంచింది. దేశ పశ్చిమ ప్రాంతంలో ఉన్న అన్ని వైమానిక స్థావరాల్లో 2 నుంచి 3 యుద్ద విమానాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. 2019 సర్జికల్ స్ట్రైక్స్ తో పోలిస్తే ప్రస్తుతం భారత్ వద్ద అధునాతన రఫేల్ యుద్ద విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చే క్షిపణుల్ని అడ్డుకునేందుకు S-400 గగనతల రక్షణ వ్యవస్థ కూడా భారత్ వద్ద ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేయొచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే వాయుసేన హై అలర్ట్ అయ్యింది. ఇప్పటికే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై వాయుసేన యుద్ధ సన్నద్దత గురించి వివరించారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత వాయుసేన నిత్యం కంబాట్ ఎయిర్ పాట్రోల్స్ ను నిర్వహిస్తోంది. ఇటీవలే ఆపరేషన్ ఆక్రమణ్ పేరిట డ్రిల్స్ నిర్వహించింది. పశ్చిమ భాగంలో ఉన్న అన్ని వైమానిక స్థావరాల్లో ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్ఫామ్ సంఖ్యను సైతం పెంచింది. ఒక ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్ఫామ్స్ లో 2 నుంచి 3 ఫైటర్ జెట్లు ఉంటాయి. ఇవి 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఆదేశాలు రాగానే శత్రువులపైకి దూసుకెళ్లేందుకు ఫైటర్ జెట్లు సిద్ధంగా ఉంటాయి. అటు యుద్ధ సమయంలో జాతీయ రహదారులపై యుద్ధ విమానాలు సురక్షితంగా దిగేందుకు వీలుగా వాయుసేన ఇప్పటికే డ్రిల్స్ ను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ లోని గంగా ఎక్స్ప్రెస్ వేలో భాగమైన షాజహాన్పూర్ ఎయిర్ స్ట్రిప్ పై రఫేల్, జాగ్వార్, మిరాజ్ వంటి యుద్ధ విమానాలు సహా సైనిక కార్గో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ఆపరేషన్లను IAF చేపట్టింది. యుద్ధ సమయంలో వైమానిక స్థావరాల్లోని రన్వేలకు ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులపై ఎయిర్ స్ట్రిప్లను అభివృద్ధి చేశారు. భారత వాయుసేన సన్నద్దతను చూసి పాకిస్తాన్ కూడా దాడి తప్పదనే భావిస్తోంది. తమ దేశంపై భారత్ వైమానిక దాడులు చేయొచ్చని పాకిస్తాన్ మంత్రి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. 2019లో పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడుల సమయంలో వాయుసేన వద్ద అధునాతన యుద్ధ విమానాలు లేవు. ప్రస్తుతం భారత్ వద్ద ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న 4.5వ తరానికి చెందిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలున్నాయి. ఇందులో గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలపైకి క్షిపణులను ప్రయోగించేందుకు వీలుంటుంది. గాల్లో ఉండగా ఇంధనం నిండుకుంటే గాల్లోనే నింపుకోవచ్చు. అటు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400 కూడా భారత్ వద్ద ఉంది. దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులను S-400 ధ్వంసం చేయగలదు.